విశ్వాసిలో గుండె నిండా ప్రేమ లేకపోతే మనసు నిండా జ్ఞానం నింపుకొని ఏంటి లాభం అంటాడు కదా. ప్రేమ లేనివాడు వ్యర్థుడు. ముందు మనం అందరం క్రీస్తు ప్రేమ కలిగి అందరూ అందరినీ కూడా ప్రేమించుకోగలిగిన రోజునే సత్యము కూడా అందరికి అందుతుంది. సత్యము కోసం వ్యక్తులను ద్వేషించడం సాతానుకు సహాయం చేయడమే. బోధ కోసం వ్యక్తులను అవమానించడం, దూషించడం సాతానుకు లాభం చేయడమే. బైబిల్ ఏమంటుందంటే సత్యం చెప్పాలి అంటే ప్రేమతోనే సత్యం చెప్పమంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడు అన్నది బైబిల్లో. ఎఫెసీ 4:30లో దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని ఉంటుంది. ఎందుకు దుఃఖపడుతున్నారు? 31వ వచనాన్ని మీరు చూస్తే అందులో క్రోధము, కోపము, అల్లరి, దూషణ అనే పదాలున్నాయి. బోధ కోసం ఒకరిని దూషించడం లేదా సత్యం కోసం ఒకరిని అవమానించడం దేవుడు ఎప్పుడు ఇష్టపడడు. గుండె నిండా ప్రేమ కలిగి ఉన్నప్పుడు పడిపోయేవాన్ని కూడా లేపాలని అనిపిస్తుంది మనకి, ఆరిపోయేవాన్ని వెలిగించాలనిపిస్తుంది మనకి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆనందపడతాడు. సువార్త చెప్పి ప్రాణాలిచ్చి కొందరిని రక్షించుకున్నాం, లోపలికి పిలిచాం లోకం నుండి. సిద్ధాంతాల పేరిట, వివాదాల పేరిట మరికొందరిని పోగొట్టుకుంటున్నాం, శత్రువులుగా మారుతున్నాం, సాతాను సంబరాలు చేసుకుంటున్నాడు. నా దేవునికి అది ఇష్టం లేదు. ముందు అందరం ఒక కుటుంబమే అనే స్పృహ కలిగి అందరం అందరి కొరకు బాధ్యత కలిగిన వారమైతే ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనందరిలో సర్వసత్యాన్ని స్థాపించి అందరం అందరికి నేర్పించే ప్రేమ మనలో ఉన్నప్పుడు ఆయనే గెలుస్తాడు, సాతాను ఓడిపోతాడు. ఆమేన్.